ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చెప్పాను కదా నిన్న వీడియోలో నేను నా పూజ విధానం చూపిస్తాను. మేము సాటర్డే పూజ చేస్తామన్నమాట. ఆ సాటర్డే మొత్తం పటాలన్నీ క్లీన్ చేసి ఆ పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రతి వారంలో శనివారం చేస్తామన్నమాట, లేకపోతే సోమవారం చేస్తాను. శుక్రవారం సాంబ్రాణి వేస్తాను, కానీ నిన్న వేయడం కుదరలేదు. అందుకే ఎలాగో పూజ చేస్తున్నాను కదా అని చెప్పి ఈరోజు నేను సాంబ్రాణి వేస్తున్నాను. నా పూజ విధానం చాలా సింపుల్గా ఉంటుందండి. ఎలా ఉంటుంది ఏంటో వీడియో అయిపోయే వరకు లాస్ట్ వరకు చూడండి. ఆ పువ్వులన్నీ తీసేస్తున్నాను. యాక్చువల్గా వాటిని నేను ఆ కవర్లో వేస్తే అందరూ డస్ట్బిన్లో పడేస్తున్నాను అనుకుంటున్నారేమో, బట్ నేను అలా పడేయట్లేదండి. అది తీసుకెళ్ళి ఏట్లో వేస్తారు మా ఆయన. తర్వాత పితాంబరి పౌడర్ లేదండి, అది అయిపోయింది, తీసుకురావాలి. అందుకని నార్మల్గా డిష్ వాషర్తో వాష్ చేస్తున్నాను. పితాంబరి పౌడర్ ఉంటే కొంచెం నీట్గా కనిపించేయేమో, ఏం చేస్తుంది, అయిపోయింది, సో తెప్పించాలి దాన్ని. మీరైతే ఎలా చేస్తారు పూజ? ఏమన్నా కొంచెం టిప్స్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏమైనా తప్పుగా ఏమైనా పూజ చేస్తున్నానేమో అని. కానీ చాలా సింపుల్గా ఉంటుంది నా పూజ అనమాట. చూస్తే ఎంత సింపుల్గా చేయొచ్చా పూజ అనిపిస్తుంది. సింపుల్గా అయినా సరే భక్తి మనసులో ఉంటే సరిపోతుందండి. నేను కొన్ని పూజా ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను మీషోలో. చాలా బాగున్నాయండి. మీషోలో కొత్త కొత్త యూనిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను వాటిలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత నేను ఇంకా నా పూజ రూమ్ చాలా డెకరేటివ్గా ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అవన్నీ కూడా నేను మళ్ళీ అవి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా మోర్ వీడియోస్ వస్తాయన్నమాట మన దగ్గర నుంచి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివ్గా ఉంటుంది. నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది ఎంత క్యూట్గా ఉందో చూసారా, కుంకుమ. అది ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు కుంకుమ వరిని. ఇట్లా సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ పెట్టుకోవాలి. ఫస్ట్ అది పెట్టిన తర్వాతే మన పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అందులో ఆయిల్ పోసుకొని, ఇంకొకటి ఏంటంటే ఆయిల్ పోసుకునేటప్పుడు మీరు అక్కడే పోయకండి, అది అటు ఇటుగా పడిపోతుంది కింద. కొంచెం పైకి ఇట్లా తీసుకొని అప్పుడు పోయండి. తర్వాత ఆ ఒత్తులు అయితే మీషోలో చాలా చీప్గా వస్తున్నాయండి, చాలా తక్కువ ప్రైస్గా వస్తున్నాయి. 2000 చిల్లర ఒత్తులు వచ్చేసి 100 రూపాయలకి ఎన్నో వస్తున్నాయి. అలా మనం డైలీ చేసే వాళ్ళు అయితే పూజలకి అవి బాగా యూజ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి, చాలా మంచిగా ఉన్నాయి. మీషోలో దొరకందంటే ఏమీ లేకుండా పోయింది. తర్వాత అలా నేను అగరబత్తులతో స్వామివార్లకి ఇస్తున్నాను హారతిలాగా. మీ ఇంట్లో ఏమేమి దేవతల ఫొటోస్ ఉంటాయి కింద కామెంట్స్లో చెప్పండి. మా అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శివపార్వతులు, తర్వాత సీతారాముల పట్టాభిషేకం ఫొటోస్ ఇవి ఉన్నాయండి. ఎక్కువ ఫొటోస్ పెట్టుకుంటే రోజు పూజలు చేయాల్సి వస్తుంది. చాలా నిష్టగా ఉండాలండి, ఎక్కువ పూజలు అనేవి జరుగుతూ ఉండాలి. ఫొటోస్ వెళ్ళిన చోటుకల్లా వెళ్ళి తలకు ఫోటో తీసుకొచ్చేసి పెట్టేస్తే కుదరదండి. నేను గంట మోగిస్తున్నానండి అక్కడ. అంటే చేతిలో ఫోన్ ఉండటం వల్ల కుదరలేదు. తర్వాత నేను మళ్ళీ గంట మోగించాను. మీ అందరికీ చూపించాలి కదా పూజా విధానం. సెల్ఫీ స్టిక్ వస్తుందండి కొన్ని రోజుల్లో. వచ్చిన తర్వాత ఇంకా ఇంకా క్లారిటీగా ఉంటుంది, క్లారిటీగా చూపిస్తాను. నేను సాంబ్రాణి ఇల్లు మొత్తం వేసానండి, ధూపం వేసేసాను, ఇంటి నిండా వేసేసి ఇక ఫస్ట్ దేవత వారికి ఇచ్చాను. ఇదండి నా పూజా విధానం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.